అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి అడ్లూరి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చికెన్ షాపుల బంద్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజుపల్లి గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని మంత్రి పరిశీలించారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల యాజమాన్యాలు బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేసి ఆందోళన చేపట్టారు. కొన్ని జిల్లాల్లో చికెన్ షాప్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ కంపెనీలు తగ్గించిన మార్జిన్ వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మార్జిన్ ని పెంచే వరకు తమ ఆందోళన చికెన్ షాపుల బంద్ కంటిన్యూ అవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త గద్దె భూమన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన్ని బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ రాష్ట్ర అధినాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ప్రతి బీజేపీ కార్యకర్తకు అందుబాటులో ఉండి వారికి అండగా ఉంటానని భూమన్న తెలిపారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని మాజీ ఎంపీ విహెచ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంబర్పేటలోని ఆయన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పింగళికి భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని విహెచ్ తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దు అంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామ రైతులు నిరసనకు దిగారు. పరిగి షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనలతో ఉద్రిక్తత ఏర్పడింది. కాడ్లాపూర్, రాపోలు 2 గ్రామాల్లో కలిసి 1197 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. డంపింగ్ యార్డ్ను తమ ప్రాంతంలో నిర్మించొద్దంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో విద్యార్థులు, అఖిలపక్ష నేతలు ఇదే విషయంపై గత 10 రోజులుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని సిద్ధార్థ్ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కొనసాగుతోంది. రూల్స్ కి విరుద్ధంగా 20 నుంచి 30% ఫీజుల పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కొద్ది రోజులుగా నిరసన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలను ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఓయూ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఆ తర్వాత కాలేజ్ ఆవరణలో మొక్కను నాటారు. తెలంగాణలో పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుపై ప్రభుత్వం నిషేధం విధించింది. గడ్డి మందు అమ్మకాలపై నిషేధం విధిస్తూ మంత్రి తుమ్మల ఉత్తర్వులు జారీ చేశారు. పారాక్వాట్ అమ్మకాలు వినియోగంపై 60 రోజుల నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి తుమ్మల. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా నుంచి భక్తులు కాలినడకన కొండగట్టు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.